Heartily welcome to CA Passion. ఇంతకుముందు వీడియోలో మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏమి, రీకన్సైల్కి అంటే బ్యాంక్ బుక్కి క్యాష్ బుక్కి మధ్య డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి చాలా డిఫరెన్సెస్ అన్నీ కూడా డిస్కస్ చేసినాం. క్యాష్ బుక్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, బ్యాంక్ బుక్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎలా డిఫరెన్సెస్ అనేవి చూపిస్తుంది అని చెప్పి క్లారిటీగా ఇంతకుముందు వీడియోలో నేను చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కన్నా లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. ఈ వీడియోలో నేను బీఆర్ఎస్ ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేస్తాను అని చెప్పి మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను క్వశ్చన్లో ఏముంది, మనం ఏం కనుక్కోవాలి ఏమి అని చెప్పి ఫస్ట్ నేను చదువుతాను. ఫస్ట్ పాయింట్స్ చదువుతాను. ఏం చదువుతున్నాను, ఫస్ట్ ఏ బ్యాలెన్స్ అని క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు ఇక్కడ మనకు. ద క్యాష్ బుక్ ఆఫ్ మెజర్స్ ఏబీసీ షోస్ 27,570 as the balance at bank as on 31st March 2017, but this does not agree with balance as per bank statement. On scrutiny, the following discrepancies were found. అంటే ఏమి, క్యాష్ బ్యాలెన్స్ ఇంత ఉంది. ఇప్పుడు 31st March 2017కి క్యాష్ బ్యాలెన్స్ అనేది 27,570 చూపిస్తుంది. కానీ ఏమి, బ్యాంక్ స్టేట్మెంట్లోనూ మన బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వట్లేదంట. మన దగ్గరేమో వేరే బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్లో బ్యాంక్ పాస్బుక్లో ఏముంది, వేరే బ్యాలెన్స్ ఉంది. అందుకే ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నారు వాళ్ళు, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఆ డిఫరెన్సెస్ క్యాష్ బుక్కి పాస్బుక్కి ఏంటో కొన్ని డిఫరెన్సెస్ వేరే వేరే ఉన్నాయి. అంటే కొన్ని ఇక్కడ రాసం అక్కడ రాయలేదు, అక్కడ రాసం ఇక్కడ రాయలేదు అని చెప్పేసి కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఇచ్చినారు. తర్వాత ఏమన్నారు, ఇక్కడ మనకు మెయిన్గా ఏం ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఏం అడుగుతున్నారు మనల్ని, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఎప్పుడు 31st March 2017కి ప్రిపేర్ చేయమంటున్నారు. ఇది క్వశ్చన్ ఇంతవరకు. ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది, మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి. ఏ బ్యాలెన్స్తో, ఏ బ్యాలెన్స్, మన దగ్గర ఏమో క్యాష్ బుక్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు మనం ఏ బ్యాలెన్స్ని కనుక్కోవాలి, పాస్బుక్ బ్యాలెన్స్. పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏమి అని చెప్పేసి ఇక్కడ చూపించాలా. యాక్చువల్లీ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే పాస్బుక్ బ్యాలెన్స్ని ఫైండ్ చేయడము లేకపోతే క్యాష్ బుక్ బ్యాలెన్స్ని ఫైండ్ చేయడము కాదు. అంటే క్యాష్ బుక్కి పాస్బుక్కి మధ్య ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి చూపించేదాన్ని బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, బ్యాలెన్సెస్ కనుక్కోవడానికి కాదు, రీజన్స్ ఏమేమి ఉన్నాయి డిఫరెన్సెస్ అది కనుక్కోవడానికి మనం ఏమంటాం, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఓకే, లెట్స్ రీడ్ ది ఫస్ట్ వన్. ఫస్ట్ డిఫరెన్స్, సబ్సిడరీ ఆఫ్ 10,250 rupees received from the government directly by the bank but not advised to company. అంటే ఏమి, మన బ్యాంక్ అకౌంట్లోకి 10,250 రూపీస్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఇక్కడ మనం అంటే ఎవరు, మెజర్స్ ఏబీసీ మనం. ఓకే, మన బ్యాంక్ అకౌంట్లోకి 10,250 రూపీస్ వచ్చింది, కానీ మనకు తెలియదు ఆ విషయం. మనకి ఇప్పుడు డిఫరెన్సెస్ ఏమి ఇట్లా ఉందని చూస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది మనకు. అందుకే ఇప్పుడు మనం రెక్టిఫై చేస్తాం. ఇక్కడ ఏమన్నారు, 10,250 రూపీస్ వచ్చింది, అది నేను ఎంటర్ చేయలేదు నా క్యాష్ బుక్లో. బ్యాంకుకి తెలుసు కాబట్టి బ్యాంక్ ఎంటర్ చేసేసింది, నేను ఎంటర్ చేయలేదు కదా. సో అప్పుడు ఏమవుతుంది, నాది క్యాష్ బ్యాలెన్స్ అనేది తక్కువ చూపిస్తుంది, అంతే కదా. మన పాస్బుక్లోకి డబ్బులు వచ్చినాయి 10,250 రూపీస్. సో బ్యాంకుకి తెలుసు కాబట్టి బ్యాంక్ ఎంటర్ చేసింది, సో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరిగి ఉంటుంది. మనం క్యాష్ బుక్లో మనకు తెలీదు, ఎంటర్ చేయలేదు. సో మన క్యాష్ బ్యాలెన్స్ అనేది ఈ 10,250 రూపీస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని చూడబోతున్నాం కదా, దాన్నే కదా ఫైండ్ అవుట్ దానికే కదా మనం వెళ్తాము. సో ఇప్పుడు ఏం చేయాలా, ఈ 10,250 రూపీస్ని మనం క్యాష్ బుక్కి ఇక్కడ యాడ్ చేసినాం. అంటే డెబిట్ అంటే ఏమి, ఇక్కడ క్యాష్ బుక్లో యాడే కదా, యాడ్ చేస్తే కన్నా అంతే కదా, యాడ్ చేస్తే కన్నా అప్పుడు మనకి ఇది సేమ్ అయిపోతుంది కదా, ఇవి రెండు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 10,250 రూపీస్ని యాడ్ చేయాలి. యాడ్ subsidy from government received directly by bank
10,250. ఇప్పుడు సెకండ్ వన్. ఆన్ 15th March 2017 పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ వాజ్ అండర్ క్యాష్ బై 350. అంటే ఏమి, క్యాష్ బుక్ సైడ్లో పేమెంట్ సైడ్ 350 రూపీస్ తక్కువ రాసినాము. అంటే ఇప్పుడు క్యాష్ బుక్ పేమెంట్ సైడ్ ఇది క్రెడిట్ సైడ్ 350 రూపీస్ రాయాలి, కానీ మనం రాయలేదు. అప్పుడు ఏమవుతుంది, మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఓకే, దీనికి మీకు క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు 1000 రూపీస్ ఉన్నాయి మన దగ్గర, మనం 350 రూపీస్ పే చేసినాం. అది మనం ఎంటర్ చేయలేదు అనుకో, అప్పుడు మన దగ్గర 1000 ఉన్నది అనుకుంటాం కదా, అప్పుడు మన దగ్గర ఉండేది ఎక్కువ కదా. కానీ యాక్చువల్గా ఎంత ఉండాలి, 350 మనం పే చేసినాం కాబట్టి మన దగ్గర ఎంత ఉండాలి, 650 ఉండాలి కదా. సో ఇదే ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ 350 మనం సబ్ట్రాక్షన్ చేసినామంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది కదా. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా 1000 తీసుకున్నాను అంతే, మీరు అలా తీసుకోలేం కదా, జస్ట్ అర్థం అవడానికి తీసుకున్నాను. సో ఇప్పుడు మనం 350 సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు బ్యాంక్ ఇక్కడ. కానీ బ్యాంక్లో వాళ్ళకి కరెక్ట్గానే ఎంటర్ చేసి ఉంటారు కదా, మనం ఇక్కడ ఎంటర్ చేయలేదు, కానీ ఇక్కడ మాత్రం ఎంటర్ అయింది. ఇక్కడ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎంటర్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. లెస్ క్రెడిట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ వాజ్ అండర్ కాస్టెడ్ బై 350 రూపీస్. ఇప్పుడు థర్డ్ వన్, ఈ పాయింట్ బాగా కేర్ఫుల్గా చూడండి. On 20th March 2017, the debit balance of 2156 as cash balance on previous day was brought forward as credit balance in cash book. అంటే చూడండి, ఎస్టర్డే ఇది వచ్చేసి 20th March ముందు రోజు. ఓకే, 20th ముందు రోజు ఏముంది, డెబిట్ సైడ్ బ్యాలెన్స్ ఎక్కువ వచ్చింది. అమౌంట్ ఎంత, డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది. ఎంత వచ్చింది డెబిట్ బ్యాలెన్స్, 2156. నెక్స్ట్ డే మనం ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి. ఏమని, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2156 అని చెప్పి రాయాలి. కానీ మనం క్యాష్ బుక్లో మనం రాంగ్గా ఏం చేసినామంటే, ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉంటేలా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2156 అని చెప్పి ఇక్కడ క్రెడిట్ సైడ్ రాసేసినాం. అది రాంగ్ కదా. ఎస్టర్డే బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ ఉన్నది, నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఏం కావాలి, ఇక్కడ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి డెబిట్ సైడ్ రాయాలి. ఎందుకు, అది డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి. కానీ మనం ఏం చేసినాం, ఇక్కడ రాంగ్గా క్రెడిట్ సైడ్ రాసేసినాం. అప్పుడు ఏమవుతుంది, క్రెడిట్ సైడ్ ఉందంటే ఓవర్ డ్రాఫ్ట్ పే చేయాలి అని, కానీ ఇక్కడ ఏమి, మన బ్యాంక్లోనే 2156 ఉందని అర్థం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనమే పే చేయాలని చెప్పి రాంగ్గా ఎంటర్ చేసినాం. అది తప్పు కదా. సో ఇప్పుడు కరెక్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, దీన్ని ఇక్కడ రాయాలి. సో అమౌంట్ ఇక్కడ రాయండి, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2156. ఇది యాక్చువల్గా మనం రాయాల్సింది. బ్రాడ్ డౌన్ హౌ మచ్, 2156. చూడండి, ఇప్పుడు ఈ అమౌంట్ ఇక్కడ రాంగ్గా రాసాం. సో ఈ సైడ్ రివర్స్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి, అంతే కదా. యాడ్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. అండ్ ఇది మనం యాక్చువల్గా ఇక్కడ యాడ్ చేయాలి. ఎందుకు, ఇటు సైడ్ ఉండాల్సింది ఇక్కడ రాయలేదు, మనము ఎంటర్ చేయలేదు ఇది. సో ఆ అమౌంట్ కూడా యాడ్ చేయాలి. ప్లస్ ఇక్కడ రాంగ్గా ఎంటర్ చేసాం, సో ఆ అమౌంట్ కూడా యాడ్ చేయాలి. మొత్తం మనం ఎంత యాడ్ చేయాలి, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్లో 2156 ప్లస్ 2156 హౌ మచ్, 4312. టోటల్గా 4312 మనం యాడ్ చేయాలి. డెబిట్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్ బుక్ వాజ్ రాంగ్లీ ఫార్వర్డెడ్ యాజ్ క్రెడిట్ బ్యాలెన్స్. హౌ మచ్, ఇక్కడ ఎంత యాడ్ చేయాలి, ఎంత ఫార్వర్డ్ చేసింది వచ్చి 2156. ఓకే, ఇప్పుడు 2156 మళ్ళీ డెబిట్లోనే ఉండాలి కనుక అదే అమౌంట్ రాయాలి, అది కూడా ఇక్కడ యాడ్ చేయాలి. అండ్ 2156 అనేది రాంగ్గా క్రెడిట్ చేసినందుకు దాన్ని ఇప్పుడు డెబిట్ చేయాలి. అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి, అంతే కదా. మొత్తం ఎంత, 2 టైమ్స్ యాడ్ చేయాలి 2156ని. ఎంత, 4312. నెక్స్ట్ వన్, ఏ కస్టమర్ ఆఫ్ ది మెజర్స్ ఏబిసి who received a discount of 5% on his account of 2000 rupees paid to Measures ABC a check on 24th March 2017. The cashier erroneously entered the gross amount in the cash book. అంటే ఏమి, 2000 రూపీస్ అనే అమౌంట్ మన కస్టమర్, ఇప్పుడు మనం మెజర్స్ ఏబీసీ అనుకుందాం. ఓకే, మనం ఎవరు, మెజర్స్ ఏబీసీ. మన కస్టమర్ మనకి ఎంత పే చేయాలి, 2000 రూపీస్ పే చేయాలి. ఓకే, తనకి మనం ఏమి ఇస్తున్నాం, క్యాష్ డిస్కౌంట్ అనేది 5% క్యాష్ డిస్కౌంట్. అంటే ఎంత, 2000లో 100 రూపీస్.
అంటే తను ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎంత పే చేస్తున్నాడు, 1700 పే చేస్తున్నాడు అంతే కదా. 2000 పే చేయాలి, అందులో క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇస్తానా మనము 5%. 5% ఎంత 2000లో 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తానమంటే మనకి తను యాక్చువల్గా పే చేసింది 1900. తను ఏమి ఇస్తున్నాడు మనకి ఇప్పుడు, చెక్ ఇస్తున్నాడు. ఓకే, మన క్యాష్ బుక్లో మనం ఏం చేసినామంటే ఈ మొత్తం 2000 ఎంటర్ చేసేసినాం. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, అమౌంట్ ఎంత వస్తుంది, 1900. బ్యాంక్లో 1900 అని కరెక్ట్గా ఎంటర్ అయింది, 1900 అని. కానీ మన క్యాష్ బుక్లో మనం ఏం చేసినామంటే ఇక్కడ డెబిట్ సైడ్ 1900 రాయాల్సింది పోయి మనం 2000 రాసేసినాం. అప్పుడు ఏమవుతుంది, 100 రూపీస్ ఎక్స్ట్రా రాసినాం కదా మనకు అమౌంట్ వచ్చినట్లు. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఆ అమౌంట్ రాలేదు. సో ఇక్కడ బ్యాంక్లో కరెక్ట్గా ఉంది ఈ అమౌంట్, మనకు 100 రూపీస్ అనేది మనం తప్పుగా ఎంటర్ చేసినాము వచ్చినట్లుగా. సో ఆ అమౌంట్ ఏం చేయాలి ఇప్పుడు మనము, సబ్ట్రాక్ట్ చేయాలి అంతే కదా. అప్పుడు ఇక్కడ 1900 ఉంటుంది, ఇక్కడ 1900 ఉంటుంది, సేమ్ అయిపోతుంది అంతే కదా. మనం క్యాష్ బుక్ బ్యాలెన్స్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, ఎంత మనం అమౌంట్ అనేది మొత్తం రాసేసింది, డిస్కౌంట్ ఎంత రాసినాము, 100 రూపీస్. మనము మన దాంట్లో క్యాష్ బుక్లో ఎక్కువ 100 రాసేసినాం. సో అందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడే మనం పాస్బుక్ని అరేయగలుగుతాం, పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏమని. నెక్స్ట్, March 10, 2017, a bill of 5,700 was discounted from the bank entered in cash book, but proceeds credited in bank statement amounted to 5,500 only. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, 5,700 రూపీస్ ఒక బిల్ డిస్కౌంటింగ్ తెలుసు కదా, బ్యాంక్లో చేస్తాం మనము. ఆ బిల్ 5,700 వాల్యూ గల బిల్ని డిస్కౌంట్ చేస్తే 5,500 రూపీస్ మనకు వచ్చింది. అంటే బ్యాలెన్స్ 200 ఏమి డిస్కౌంట్ ఛార్జెస్. ఆ డిస్కౌంట్ ఛార్జెస్ని కూడా మనం క్యాష్ బుక్లో రాంగ్గా పూర్తిగా అమౌంట్ ఎంటర్ చేసేసాం. అంటే ఏం జరిగిందంటే చూడు, 5,500 మనకు వచ్చింది. ఇక్కడ బ్యాంక్లో వాళ్ళు కరెక్ట్గా రాశారు 5,500, అంటే 5,000 అంతే కదా, 5,500. మిగిలింది ఏమి, డిస్కౌంట్ ఛార్జెస్. బ్యాలెన్స్ 200 ఏమి డిస్కౌంట్ ఛార్జెస్. ఓకే, ఆ బిల్ వాల్యూ ఎంత ఉంది, 5,700. మన బుక్లో ఏమో 5,700 వచ్చినట్లు రాసుకునేస్తున్నాము. కానీ మనకు వచ్చింది ఎంత యాక్చువల్గా 5,500. 200 మనమే ఎక్స్ట్రా రాసాం. సో దాన్ని ఏం సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఇట్ సైడ్ రాయాలి 200 అంతే కదా. అప్పుడు ఇది సబ్ట్రాక్ట్ అయిపోతుంది కదా, డిస్కౌంట్ ఛార్జెస్ కదా అది. సో సబ్ట్రాక్ట్ చేయాలి 200. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 500 ఉంటుంది, ఇక్కడ 500 ఉంటుంది అంతే కదా. 5,500 ఉంటుంది, ఇక్కడ 5,500 ఉంటుంది. సో ఈ 200 మనం ఎక్స్ట్రా రాసాం కనుక ఈ 200 మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 200 రూపీస్ సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఏ చెక్ ఇష్యూడ్ అమౌంటింగ్ టు 1725 రూపీస్ రిటర్న్ మార్క్డ్ అవుట్ ఆఫ్ డేట్, నో ఎంట్రీ మేడ్ ఇన్ క్యాష్ బుక్. అంటే మీ 1725 రూపీస్ వాల్యూ గల చెక్ని మనం ఇష్యూ చేస్తున్నాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, కంపల్సరీ అమౌంట్ అనేది బ్యాంక్లో నుంచి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి చెక్ ఇష్యూ చేసినప్పుడు మన బుక్లో పేమెంట్స్ మనము క్రెడిట్ సైడ్ ఏం రాసింటాం, 1725 అని చెప్పేసి చెక్ అది ఎవరిది ఉంటే పర్టికులర్స్ రాసింటాం క్రెడిట్. కానీ అదేమైంది, బ్యాంక్లో క్రెడిట్ అవ్వలేదు, అంటే విత్డ్రా అవ్వలేదు. ఎందుకు విత్డ్రా అవ్వలేదు, లేట్, అవుట్ ఆఫ్ డేట్. రీజన్ ఏమి, అవుట్ ఆఫ్ డేట్, లేట్ అయిపోయింది, అంటే డేట్ అయిపోయింది. మామూలుగా చెక్ మినిమం డేట్ అంటే 1 మంత్ పీరియడ్, 1 మంత్ లోపల వేసుకోవాలి, ఇలా కొంచెం టైం అనేది ఉంటుంది. ఆ టైం అనేది దాటిపోయింది. సో దానివల్ల ఈ చెక్ అనేది విత్డ్రా అవ్వలేదు, బ్యాంక్లో పేమెంట్ జరగలేదు, అది రిటర్న్ అయిపోయింది. ఆ చెక్ ఏమైంది, రిటర్న్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాంక్లో అమౌంట్ ఎంటర్ అవ్వాల, కానీ మన బుక్లో మాత్రం 1725 ఎంటర్ చేసినాం. బ్యాంక్లో లేదు కదా అది. సో మన బుక్లో కూడా మనం క్యాన్సిల్ చేసేయాలి కదా ఇప్పుడు ఆ ఎంట్రీని. సో ఏం చేయాలి, ఇప్పుడు డెబిట్ సైడ్ చేయాలి. డెబిట్ సైడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనము క్యాష్ బుక్లో యాడ్ చేయాలి. అప్పుడు ఇక్కడ 1725 మనం డెబిట్ చేసినాం అంటే యాడ్ చేసినామంటే ఇప్పుడు ఇక్కడ 1725 ఎఫెక్ట్ ఏం లేదు, ఇక్కడ కూడా 1725 ఎఫెక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది అంతే కదా. ఇక్కడ ఉన్నది ఏం ఉండదు కదా 1725 వాల్యూకి సంబంధించిన అమౌంట్. సో 1725 అనేది మనం ఇప్పుడు యాడ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ 756 రూపీస్ paid directly by bank
అండర్ ఏ స్టాండింగ్ ఆర్డర్ అంటే ఏమి, నో ఎంట్రీ మేడ్ ఇన్ క్యాష్ బుక్ అంటే ఏమి, మనం బ్యాంకుకి కొన్ని ఆర్డర్స్ అనేవి చెప్పాము, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చినాం. ప్రతి మంత్ ప్రతి ఇయర్ ఏదో 76 రూపీస్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరే డైరెక్ట్గా పే చేసేయండి అని. కానీ క్యాష్ బుక్లో మనం ఏం చేసినాం, మర్చిపోయినాం ఎంటర్ చేయడం. బ్యాంక్ వాళ్ళకి మనం చెప్పడం వల్ల 756 రూపీస్ వాళ్ళు పే చేసేసినారు. అంటే 750 రూపీస్ బ్యాంక్లో తక్కువ ఉంది అమౌంట్, అంతే కదా, తగ్గింటుంది కదా పే చేస్తే. కానీ మన క్యాష్ బుక్లో మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ 756 రూపీస్. మనం ఎంటర్ చేసినామా లేదు, ఎందుకు మర్చిపోయినాం మనము, అందుకే ఎంటర్ చేయలేదు. బ్యాంక్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము, వాళ్ళు పే చేసినారు కరెక్ట్ డేట్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం. మనం మర్చిపోయినాం కాబట్టి పే చేయాలి. ఇప్పుడు ఎంటర్ చేయాలి మనం. ఇప్పుడు దాన్ని ఎలా ఎంటర్ చేస్తాం, ఇప్పుడు క్రెడిట్ సైడ్ పేమెంట్స్ కదా, సో సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ సేమ్ ఇక్కడ సేమ్, అంతే కదా. ఇక్కడ 756 ఉంది, ఇక్కడ ఉంది 756, అంతే కదా. ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ బై బ్యాంక్ 756 రూపీస్. నెక్స్ట్, a bill receivable for 1530 rupees discounted for 1500 with a bank had been dishonored on 30th March 2017 but advice was received on 1st April 2017. అంటే ఏమి, మనం మనకు ఒక బిల్ రిసీవబుల్ అనేది ఉంది, మనకు బిల్ రావాలి. ఆ బిల్ని మనం ఏం చేస్తున్నాం, బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తున్నాం. డిస్కౌంట్ చేసినప్పుడు ఏమైంది, 30 రూపీస్ డిస్కౌంట్ ఛార్జెస్ అనేది ఇదైంది. ఓకే, అంటే 1500 మాత్రమే మనకు వచ్చింది. కానీ అదేమైంది, ఆ బిల్ 30th మార్చ్ డిజానర్ అయింది. డిజానర్ అయితే ఏం చేయాలి, ఆ బిల్ని మళ్ళీ మనం బ్యాంక్లో రివర్స్ ఎంట్రీ చేసి మనం ఎంట్రీ రాయాలి కదా మన క్యాష్ బుక్లో కూడా. మనకి 30th మార్చ్కి తెలియదు, మనకి ఎప్పుడు తెలిసింది, 1st ఏప్రిల్ తెలిసింది. మనం బ్యాంక్ రికన్సిలేషన్ ఎప్పుడు చేస్తున్నాం, 31st మార్చ్. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. 31st మార్చ్కి ఈ బ్యాలెన్స్ అనేది ముందుగా జరిగిపోయింది కదా. ఇప్పుడు 1530 రూపీస్ బిల్ అన్నప్పుడు ఏమవుతుంది, 1500 మన బ్యాంక్లోకి వచ్చింది. 30 రూపీస్ డిస్కౌంట్ ఛార్జెస్ పట్టుకున్నారు. ఇంకా ఇక్కడ మన బుక్లో కూడా ఇక్కడ 1500 వచ్చినట్లు రాసేసుకొనేస్తాం. కానీ ఈ బిల్ ఏమైంది, డిజానర్ అయిపోయింది. డిజానర్ అయిపోతానే బ్యాంక్ ఏం చేస్తుంది, 1530 రూపీస్ మన దాంట్లో నుంచి డెబిట్ చేస్తుంది, విత్డ్రా చేస్తుంది. ఎందుకు, అది డిజానర్ అయింది. సో ఎవరి నుంచి తీసుకుంటుంది అమౌంట్, మన నుంచే తీసుకుంటుంది. బిల్ డిజానర్ అయింది కనుక ఎంత తీసుకుంటుంది, ఫుల్ అమౌంట్ తీసుకుంటుంది. బిల్ అమౌంట్ ఎంత ఉంది, 1530 కదా, ఆ ఫుల్ అమౌంట్. ఇప్పుడు మనకి ముందుగా తెలీదు, వీళ్ళేమో ఇక్కడ 31st మార్చ్ ఇట్లా అని చెప్పి రాసేసి ఉంటారు. మనకి ఎప్పుడు తెలిసింది, మనకు ఏప్రిల్ 1st తెలిసింది. 31st మార్చ్కి ఈ విషయం మనకు తెలియదు కదా. సో దానివల్ల మన బుక్లో ఎంటర్ చేయలేదు. మనం ఎక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ క్రెడిట్ సైడ్ 1530 అని చెప్పి మనం ఎంటర్ చేయాలి పేమెంట్ సైడ్, కానీ మనం ఎంటర్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఎంటర్ చేయాలి పేమెంట్ సైడ్. ఎంటర్ చేస్తే అప్పుడు ఇక్కడ 1530 ఉంటుంది, ఇక్కడ 1530 ఉంటుంది. అప్పుడు సేమ్ కదా, కరెక్ట్ కదా. సో అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈ 1530ని సబ్ట్రాక్ట్ చేయాలి. వాజ్ డిజానర్ 1530. నెక్స్ట్, బ్యాంక్ రికార్డెడ్ ఏ క్యాష్ డిపాజిట్ ఆఫ్ 1550 యాజ్ 1505. అంటే ఇక్కడ డిపాజిట్ వచ్చి 1550 డిపాజిట్ అనేది జరిపినాం. కానీ బ్యాంక్ ఏం చేసిందంటే ఈ 1550 రాయకుండా మనం బ్యాంక్లో డిపాజిట్ చేసింది 1505 డిపాజిట్ చేసినాం అని చెప్పి రాసింది. అంటే ఏం చేసింది బ్యాంకు, 45 రూపీస్ తక్కువ రాసింది, అంతే కదా. 15500 సబ్ట్రాక్ట్ 1505 ఎంత, 45 రూపీస్. 45 రూపీస్ అమౌంట్ ఏం చేసింది, తక్కువ రాసింది, డిపాజిట్ చేసింది. మనం ఏం చేసినాం, కరెక్ట్గా 1550 బ్యాంక్లో డిపాజిట్ అయింది. సో ఇంత అమౌంట్ ఉన్నది అని. కానీ ఇక్కడ ఏమి ఇంత ఉంది. ఇప్పుడు మనం బ్యాంక్ బ్యాలెన్స్ని కదా అరైవ్ చేస్తానేది కదా. సో అప్పుడు ఏం చేయాలి, ఈ అమౌంట్తో ఈక్వల్గా ఉండాలి. అందుకే ఏం చేయాలా, ఈ 45 బ్యాంక్ తక్కువ రాసింది కాబట్టి మనం కూడా తక్కువ రాయాలి, అంతే కదా. సో 45 రూపీస్ సబ్ట్రాక్ట్ చేయాలి, అంతే కదా. అంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి, అంతే కదా. సో ఏం చేయాలి, 45 రూపీస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకేమవుతుంది, 150 సేమ్గా ఉంటుంది. మనం బ్యాంక్ బ్యాలెన్స్ని అరైవ్ అవుతుంది.
Bank recorded wrongly a deposit of 1550 as 1505 wrongly. How much? 45 రూపీస్ రాంగ్గా రికార్డ్ చేసింది. ఇప్పుడు టోటల్ చేద్దాం. ఈ టోటల్ ఎంత? 16287. ఇవి రెండు యాడ్ చేయాలి. ఇప్పుడు అమౌంట్ క్యాష్ బ్యాలెన్స్ మళ్ళీ అమౌంట్ మొత్తం యాడ్ చేయాల్సింది యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 43857. ఈ టోటల్ ఎంత వచ్చింది? 2981. ఇప్పుడు లెస్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ అమౌంట్ నుంచి అమౌంట్ సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 40876 వస్తుంది. ఇది ఏం బ్యాలెన్స్? మనకు పాజిటివ్గానే ఉంది కదా. సో పాజిటివ్గా ఉంది కాబట్టి ఏమిది? ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ బ్యాంక్ పాస్బుక్ ఏదైనా రాయొచ్చు, బ్యాంక్ బుక్. ఓకే, ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్. ఇక్కడ ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా ఏమైనా బ్యాంక్ రికన్సిలేషన్ సంబంధించి కానీ ఈ ప్రాబ్లమ్కి సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, కంపల్సరీ నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.